నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామంది విద్యార్థులు కామెంట్స్ పెట్టినప్పుడు, సార్ కంప్యూటర్ సైన్స్ కూడా తప్ప ఇంకెవరు మనుషుల కింద కనపట్లేదు మీకు, మమ్మల్ని కూడా ఏదో కాపాడు చూడండి సార్ అని కెమిస్ట్రీ వాళ్ళు, లేదా మెకానికల్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, మెటలర్జీ వాళ్ళు ఇలా చాలామంది అడుగుతున్నారండి. నా ఉద్దేశం వాళ్ళకి చేయకూడదు చెప్పకూడదు అయితే కాదు, కానీ బట్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించి ఎక్కువ చెప్తున్నాను. బట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే చాలా వీడియోస్లో నేను సమ్మర్ ఇంటర్న్షిప్ చెప్పినప్పుడు అది ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కాకుండా అన్ని బ్రాంచ్ వాళ్ళు, ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నా కూడా అన్ఫార్చునేట్గా ఆ వీడియోని అర్థం చేసుకోవడంలో ఫాల్ట్. చాలా వీడియోస్ చెప్పినప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్ ఓన్లీ ఎక్స్క్లూసివ్గా సిఎస్ ఉన్నాయి కొన్ని ఉన్నప్పటికీ కూడా ఆ సిఎస్ ఆపర్చునిటీస్ కూడా మిగతా బ్రాంచ్లు కూడా పెట్టచ్చన్న విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగే మిగిలినటువంటి ఒకే సమ్మర్ ఇంటర్న్షిప్లో 14-15 డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎంబీఏ, ఎంఈఏ లాంటి డిపార్ట్మెంట్స్ కూడా ఆ ఇంటర్న్షిప్లో ఒక పార్ట్ కింద అవుతాయన్న విషయాన్ని కూడా చెప్తున్నాను. ప్రాబబ్లీ ఇవి కొంత మోర్ టెక్నికల్గా ఉండడం వల్ల, లేకపోతే ఏంటో దీన్ని ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇది నాకు చెప్పడం రావట్లేదా, లేకపోతే మీకు సరిగా అర్థం కావట్లేదా, లేకపోతే మీకు అప్లై చేసుకోలేకపోతున్నారో ఏంటో తెలియదు. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి, సార్ మీరు చెప్పట్లేదు సార్ మాకు సమ్మర్ ఇంటర్న్షిప్ ఏంటని అడుగుతున్నారు. నిన్న కూడా ఎవడో వచ్చాడు నా దగ్గరికి, ఏమైనా బాబు నిన్న కాక మొన్న కదా చేసేది, నేను అప్లై చేసామని అడిగితే చూడలేదు సార్, మరి వీడియో వింటున్నావు రోజు అంటే వింటున్నానని చెప్తున్నాడు. అంటే విన్నా కూడా ఇది నాకు సంబంధించిందే, ఇది నేను అప్లై చేయాలి అన్నటువంటి అది అర్థం కావట్లేదు. అంటే బ్రెయిన్ లేదని అంటాను పేరెంట్స్కి, అది వేరే విషయం. చదువుకోలేని పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అది నాకు చెప్పడం రావట్లేదు ఏంటి, అది క్లియర్ కట్గా చెప్తున్నాను. మీరు ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి కొత్తది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది కూడా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ 2-3 సార్లు వినండి, ట్రై చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ అని ఉంటుంది ఒకటి. బేసికల్గా దీస్ ఆర్ కాల్డ్ నాన్ ప్రాఫిట్ ప్రొఫెషనల్ బాడీస్ అంటారు వీళ్ళందరూ ఏంటంటే, ఒకప్పుడు పూర్వకాలం కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎవరన్నా కొంచెం అవగాహన వాళ్ళు ఏఎంఐ ఇట్లాంటివి అంటారు. ఈవెన్ చార్టెడ్ అకౌంట్కి ఏదైతే మనకి వాళ్ళకి ఆర్గనైజింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, లేకపోతే ప్రమోట్ చేయడం, ఎడ్యుకేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. బేసికల్గా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి, అంటే ఒక ప్రొఫెషనల్ బాడీ అండి, నాన్ ప్రాఫిట్ బాడీ. గవర్నమెంట్ అని పర్స్పెక్టివ్లో కాదు, కానీ వీళ్ళు ఒక పర్టికులర్ ఏరియాని కానీ, ఒక పర్టికులర్ డొమైన్ని కానీ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ముందుకు ఉంటారు పిల్లలకి ఉపయోగపడే విధంగా. అఫ్కోర్స్ కొన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. దానిలో ఇలాంటివి IEEE కూడా చాలామంది వినే ఉంటాయి. ఇది మాత్రం విని ఉంటారు చాలామంది. IEEE ఇలాంటిది అనమాట. ఇది కూడా ACM కూడా ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ACM అంటే చాలామందికి ఐడియా ఉంటుంది, కొంచెం పెద్ద కాలేజీలో చదివే వాళ్ళకి, చిన్న కాలేజీలో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ అలాగే SIAM అంటూ ఉంటుందండి. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటివి చాలా ప్రోగ్రామ్స్ సమ్మర్లో కానీ, వింటర్లో కానీ, సమ్మర్ ఇంటర్న్షిప్స్కి సంబంధించి కానీ, మిగతా వాటికి సంబంధించి చేస్తారు. ఇది మెటల్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్, IIM అంటారండి. IIM అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి వీళ్ళు చేసి ప్రోగ్రామ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే మెటల్స్కి సంబంధించి ఏదైతే ఉంటాయో ఈ మెటల్స్కి సంబంధించినటువంటివి, అది మెకానికల్కి సంబంధించి కానీ, మెటలర్జీ కానీ, లేకపోతే ఎనీథింగ్ అని, మెటలర్జీ అనుకోండి, లేకపోతే మెటీరియల్ సైన్స్ అనుకోండి, లేకపోతే మెటల్స్ కానీ, ఎల్లాయిస్ కానీ, మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతేనేమో ప్రొడక్షన్ అనుకోండి, లేకపోతే లెట్ ఇట్ బి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అన్ని రకాలకు సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయాలని వీళ్ళు ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ సపోర్ట్లో రీసెర్చ్ కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళు సపోర్ట్ రీసెర్చ్తో పాటుగా వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు, సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తారు, రీసెర్చ్ చేసే వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తారు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీనికి మెంబర్షిప్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఉంటుంది. AMIIM ఇది గుర్తుపెట్టుకుని టైప్ చేయండి. ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాస్తే మీకు మెంబర్షిప్ వస్తుంది. వీళ్ళకి మీకు కనెక్షన్ నెట్వర్క్ను కూడా టాటా స్టీలో, JSW, DRDOనో, ఇస్రోకి వీటిలో కూడా కనెక్షన్ ఉంటుంది. ఇది రీసెర్చ్కి సంబంధించింది మాత్రమే కాకుండా ఎంటర్ప్రైన్యూర్షిప్కి సంబంధించి కూడా కనెక్ట్ అనేది చేస్తారు. దీంతో పాటుగా షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, అట్లాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ కూడా చేస్తారు. కాన్ఫరెన్స్లు కానీ ఉంటాయి. ATM అంటారండి. ATM అంటే మన ATM మిషన్ కాదు, యాన్యువల్ ఏదైతే టెక్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మీటింగ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది 1945-47లోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఓల్డ్ ఆర్గనైజేషన్. ఇట్స్ నాట్ దట్ ఇది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెటలర్జికల్ థింగ్స్ కానివ్వండి, మెటల్స్ కానీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి పడింది. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమ్, PRIME, అంటే ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఇన్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. ఒకసారి వింటే అది అర్థం కాదు, 2-3 సార్లు విని కొంచెం సెర్చ్ చేసుకుని గూగుల్లో గిట్లోకి పోయి కొంచెం ట్రై చేయండి. ఇది ఎవరైతే జనరల్గా మెటీరియల్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంజనీరింగో, ప్రొడక్షన్ యూనిటో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగో, మెటలర్జీ అనుకుంటారు. ఇవన్నీ బేసికల్గా దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు
ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫండమెంటల్ లెర్నింగ్, అంటే మీరు థియరిటికల్గా ఫండమెంటల్గా ఏదైతే నేర్చుకుంటారో బిట్వీన్ ద ఫండమెంటల్ లెర్నింగ్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చేస్తారు. బేసికల్గా యాన్యువల్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ కూడా 100 మంది స్టూడెంట్స్ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. 1 to 2 months వరకు రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, మీరు ఏ కాలేజీలోనే చేయొచ్చు. వీళ్ళు బేసికల్గా సపోర్టింగ్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, వీళ్ళు కనెక్ట్ చేస్తారండి. 7,500 రూపాయలు ఉంటుంది నెలకి. నెల 15 రోజులు అయితే 10,000 రూపాయలు, 2 నెలల అయితే 15,000 రూపాయలు ఉంటుంది. ఇది మేలో స్టార్ట్ అయ్యి జూలై మధ్యలో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, మినిమం 1 month చేసినట్టే సరిపోతుంది. సార్ మరి ఇంటర్న్షిప్కి ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వాళ్ళు ఇంటర్న్షిప్కి ఫిజికల్గా మీరు వెళ్ళటం ఉండదు. అర్థం చేసుకోండి, మీకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఇలాంటిది ఒక లైఫ్ సైన్స్ కూడా ఒకటి ఇంతకుముందు చేశాను, అది కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, ఇది కూడా అర్థమవుతుందని అనుకోవట్లేదు, బట్ ట్రై చేయండి. ఇది ఏం చేస్తారంటే బేసికల్గా ఎవరైతే మీరు ఏ కాలేజీలో అయితే చదువుతారో, ఐఐటీయో ఎన్ఐటీయో లేకపోతే ఏదో ఒక కాలేజీలో మీరు ఏదైతే స్టేట్ యూనివర్సిటీసో ఎక్కడో చదువుతున్నారో, ఈ చదువుతున్న మెకానికల్ చదవని, ప్రొడక్షన్ చదవని ఈ బ్రాంచ్ ఎవరైతే చదువుతారో వీళ్ళు ఈ సమ్మర్లో ఏదైనా ఒక ప్రాజెక్టు మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీ కాలేజీలో చదివి కాలేజీలో అయినా పర్వాలేదు, లేదంటే మీరు వేరే కాలేజీలో ఉన్న మెంటర్ని కానీ మీ కాలేజీలో ఉన్న మెంటర్ని కానీ మీరు తీసుకుని ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది అప్లై చేసినట్లయితే వీళ్ళు ఆ ప్రొఫెసర్ని కాంటాక్ట్ చేసుకుంటారో. మీరు రికమెండేషన్ లెటర్స్ ఏం అవసరం ఉండదు, బట్ ఎన్ఓసి లాంటిది ఏదైనా ఉంటే కాలేజ్ అయిన తర్వాత తీసుకుని మీకు స్టైఫండ్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు. కాబట్టి బేసికల్గా మీకు ఐఐఎం దగ్గర నుంచి ఫెలోషిప్ స్టైఫండ్ వచ్చిందన్నది ఏదైతే రెజ్యూమ్లో ఉంటుందో అది చాలా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అనొచ్చు సార్ ఈ మాత్రం 10,000కి ఇంత కష్టపడి ఎందుకు సార్ మీరు వీడియో చేస్తున్నారు, 10,000 మాకు అవసరం లేదు అని అనుకోవచ్చు కొంతమంది. కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ద స్టైఫండ్. అంటే స్క్రీన్ చేసేది వీడు, అంటే 100 మంది మాత్రమే భారతదేశం మొత్తం మీద నుంచి స్క్రీన్ చేస్తాడు. కాబట్టి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ యొక్క ఫెలోషిప్ నేను తీసుకున్నాను అన్న మాటకే మీరు చేసిన వర్క్కి వ్యాలిడేషన్ అవుతుంది అది. అందుగురించి ఏంటంటే వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ వీళ్ళు ఇవ్వరు, కానీ మీరు మీ కాలేజీలో కానీ వేరే కాలేజీలో కానీ బీటెక్ చదువుతున్న సెకండ్ ఇయర్ వాళ్ళైనా థర్డ్ ఇయర్ వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ ఐడెంటిఫై చేసినా, ఒక ప్రొఫెషన్ ఐడెంటిఫై చేసినా మీరు అక్కడికి వెళ్ళి చెప్పి సార్ ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్తే ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ వాటిలో మెటలర్జీ బాగుంటుంది. సో డెఫినెట్గా మీకున్న కాలేజీ బ్రాండ్ రీసెర్చ్తో పాటుగా వేరే కాలేజీ వాళ్ళు కూడా మెయిల్ పెట్టి మీరు మెంటర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా పర్వాలా, మీరు చదివే కాలేజీలోనే ఇది చెయ్యాలి అని రూల్ లేదు. అలా కానీ మీరు చేసినట్లయితే డెఫినెట్గా ఈ 100 మందిలో కానీ మీరు ఒకటి సెలెక్ట్ అయినట్లయితే ఇది డెఫినెట్గా ఒకటి ఏంటంటే మీరు ఐఏఎంకి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి, ఇది ఎప్పుడుదో ఈ ప్రైమ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీకు నెట్వర్క్ బిల్డ్ అయిపోతుంది అక్కడి నుంచి. ప్లస్ మెంబర్షిప్ ఎగ్జామ్ ఏదైతే చెప్పానో ఐఐఎం ఏదైతే ఎగ్జామ్ చెప్పానో ఆ ఎగ్జామ్ కూడా మీరు రాసినట్లయితే మీకు ఒక మెంబర్షిప్ వస్తుంది. మీకు వర్క్షాప్స్కి సెమినార్స్కి వెళ్ళడం కానీ కనెక్షన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే మెటలర్జీ, మెకానికల్, ప్రొడక్షన్ లేకపోతేనేమో మెటల్స్, ఎల్లాయిస్, ఎక్స్ట్రాక్షన్ ఇట్లాంటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కోర్లో సెటిల్ అవుదాం అనుకుంటారా, ప్రాబబుల్లీ మీరు ఇలాంటి వాటిలో మెంబర్షిప్ తీసుకుని ఇలాంటి వాటి ద్వారా కొంత బెనిఫిట్ షార్ట్ టర్మ్ కోర్సులు, సెమినార్లు, వర్క్షాపులు అటెండ్ అయ్యి ఇలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్ వీళ్ళ ద్వారా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ ప్రొఫైల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు హైయర్ స్టడీస్కి వెళ్ళి ఎందుకంటే మీకు కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి కాబట్టి రేపు పొద్దున్న వేరే దానికి దేనికన్నా. ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్. ఈ మెంబర్షిప్లో 1000 మంది ఉన్నారండి భారతదేశంలో, 1000 మంది ఉన్నారు. సో మీరు కూడా ఒక మెంబర్ అవుతారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మీరు వాడుకోగలిగితే. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి. మీ ఇంట్లో ఎవరైనా మెకానిక్ వాళ్ళు లేకపోతే, మెటలర్జీ వాళ్ళు లేకపోతే దయచేసి వేరే వాళ్ళకి చెప్పండి. భగవంతుడు వేరే రకంగా మీకు వేరే ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తుంది. డేట్ March 31 లాస్ట్ డేట్ ఇది. ఈలోపే మీరు మెటర్ని ఎత్తుక్కోవాలి, మీరు అప్లై చేయాలి. ఇది గూగుల్ ఫామ్ ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రైమ్ ప్రోగ్రామ్ అని కొడితే, ఐఏఎం ప్రైమ్ ప్రోగ్రామ్ అని కొడితే వస్తుంది. సరే, థ్యాంక్ యూ.